విషయాన్ని గురించి ఈరోజు నేర్చుకుందాం. ఎన్నడూ దున్నని బీడు భూములు. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితంలో దేవుని పిలుపు ఉన్నట్లయితే, దేవుని యొక్క ఏర్పాటు ఉన్నట్లయితే, దేవుని యొక్క చిత్తమంతయు ఆయన తప్పుని గురించి నువ్వు తెలుసుకున్నప్పుడు, నువ్వు ఆయన సదులో ప్రార్థన అనుభూతం ముందుకు సాగినప్పుడు ఆయన నీకు కొన్ని విషయాలు నిర్దేశిస్తాడు. ఉద్దేశించి నిన్ను ఎక్కడ పంపాలో అక్కడ పంపుతాడు. మేము మార్చి నెలలో సేవకుల సదస్సుకి వెళ్ళాము. విజయవాడ అక్కడ ఒక బ్యానర్ పెట్టారు, వెళ్ళు లేకపోతే వెళ్ళేవాళ్ళు పంపు అని పెట్టారు. దేవుని బిడ్డలారా, వెళ్ళు లేదా వెళ్ళేవాళ్ళు పంపించు. నువ్వు వెళ్ళు, ఏ స్థితిని కలిగి వెళ్ళాలి, ఏ వాగ్దానాలు కలిగి ఉంటాయి వెళ్ళాలి, ఏ పిలుపు మేరకు నువ్వు వెళ్ళాలి, ఏ ఏర్పాటు బట్టి నువ్వు వెళ్ళాలి, ఏ విధముగా దేవుడు నీ యొక్క ప్రణాళికను ఏ విధంగా బహిరంగపరిచితే నువ్వు ఏ తలమును ప్రేమించి ఏ యొక్క తీరును ఏ ప్రాంతాన్ని దేవుడు నిన్ను తెల్లమన్నాడు అక్కడ ఖచ్చితంగా వెళ్ళవలసిన వారే ఉన్నారు. వెళ్ళు, నిశ్చయముగా వెళ్ళు, నిరాకంగా వెళ్ళు, అంతే. అయితే నీ వెళ్ళేటప్పుడు ఒక్కసారి నిన్ను నువ్వు గమనించుకోవాలి, నిన్ను నీవు ఒకసారి పరిశీలించుకోవాలి. పూయమ్మాయి నేనేమిటి, నేనెవరిని, అండ్ వాట్స్ అమ్మాయి నేనేమిటి, ఒకసారి ప్రశ్నించుకోవాలి. దేవుని బిడ్డలారా, వెళ్ళాలి. నెంబర్ 1, వెళ్ళే వారికి దేవుడు ఇచ్చేటువంటి గొప్ప కృప ఏమిటంటే, ఒకటి దేవుని పిలుపు కావాలి. దేవుని పిలుపు కావాలి. గాడ్స్ డివైన్ కాల్. దేవుని పిలుపు కావాలి. నువ్వు వెళ్తామంటే వెళ్తాం కాదు. నేను బైబిల్ గ్రంథంలో కొన్ని మాత్రమే మెన్షన్ చేస్తాను, చదవకుండా. దేవుని బిడ్డలారా, అన్యుడు అబ్రాము పేరుకు అర్థము ది ఫాదర్ ఆఫ్ ఎగ్జాల్టెడ్, అనగా తండ్రి హెచ్చరించబడుట అని అర్థం. అబ్రహాముగా మార్చబడ్డాడు, ది ఫాదర్ ఆఫ్ మల్టిట్యూడ్, అనేకులు జనాభానికి నువ్వు తండ్రి నాయన అని అర్థం. అయితే ఈ అబ్రాము ఒక అన్యుడు, విగ్రహాధికుడు. దేవుని బిడ్డలారా, ఆ కుటుంబంలోనే ఉన్నటువంటి వ్యక్తి. అయితే అనాది కాలంలోనే దేవుని యొక్క కృప అతను తట్టింది. తల్లి గర్భంలో రూపే వెళ్ళకముందే దేవుడు చూసిన దేవుడు అబ్రాము దేవుడు ఏర్పాట్లో ఉన్నాడనే దేవుడు తెలుసు కనుక ఆ కల్దీలు అనే ఊర్లో ఉన్నటువంటి అబ్రామును దేవుడు పిలిచినప్పుడు వాటన్నిటిని కూడా చంద్రబంధం చేసి దేవుని పిలుపు మేర వచ్చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, నువ్వు వెళ్ళు. దేంతో వెళ్ళాలి? చెప్పాలి అందరూ. దేంతో వెళ్ళాలి? నెంబర్ 1, గాడ్స్ కాల్. దేవుని పిలుపు అవసరమైంది. రెండవది ఇర్మియా దేవుని యొక్క సన్నిధిలో ఒక బాలుడిగానే ఉన్నట్టుగా అక్కడ రాయబడి ఉంటుంది. అంటే తగ్గించుకున్నాడు, బాలుడిని కాదు. దేవుడు తెలుసు కనుక వచ్చింది. అది గాలిగా సరే కనుక దేవుని బిడ్డలారా, ఇర్మియాను కూడా దేవుడు ఒక తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడికి తెలుసు కనుక పిలిచాడు.
దేవుని బిడ్డలారా, నేను బాలుడిని అన్నాడు. బాలుడు కాదు, తగ్గించుకున్నాను. కనుక దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ఎదుటకు, రాజుల ఎదుటకు, ప్రధానుల ఎదుటకు నిలబెట్టిన దేవుడు. పిలుపు ఉంటే ఎక్కడైనా నిలబెడతాడు దేవుడు. దేవుని స్తోత్రములు గట్టిగా. కనుక పిలుపు చాలా అవసరమని మీరు గమనించాలి. వెళ్ళు, నిరంతరంగా వెళ్ళు, దగ్గరగా వెళ్ళు. పిలుపు కావాలి. అలాగే ఎలీషా సంగతం అందరూ తెలుసు. 12 అలకలు దున్నుకుంటూ ఉన్నాడు. అంతకు ముందే త్రికము చెప్పాడు ఏలియాతో దేవుడు. గుహలో దాక్కున్నప్పుడు మెల్లనే చల్లని స్వరం విన్నాడు. దేవుని బిడ్డలాగా ఆ కార్యక్రమం అంతా, ఈ ప్రోగ్రామ్ త్రికమం విన్నాడు. 3 పనులు ఏలియా మీద భారం పెట్టేశాడు దేవుడు. వాటిలో మొదటిది ఎలీషాను నువ్వు అభిషేకించాలి అన్నాడు. ఆ తర్వాత రెండవదిగా హజాయేలుకు పట్టాభిషేకం చేయాలి అన్నాడు. మూడోది చెప్పండి, నిషేకి అభిషేకం చేయాలి. ఈ 3 దేవుడు అప్పగించాడు బాధ్యతగా. నీకేది బాధ్యత పెట్టినా నన్ను నడిపించేలాగా ఉండాలి. ఏ బాధ్యత పెట్టలేదు అనుకో, నీకు పిలుపు లేదు. ఎన్నడు దున్నను భూములు దున్నే వాళ్ళు ఎవరంటే వారంటే మొదటగా దేవుని పిలుపు ఉన్నారు. అలాగే ఎలీషా 12 అడుగులు దున్నుకుంటున్నప్పుడు ఏలియా దుప్పట వేశాడు. దుప్పట వేయటం అంటే గాడ్స్ డివైన్ కాల్, దైవికమైన పిలుపు. అందుకనే వచ్చాడు. అవన్నీ కూడాను ఏమి చేశాడంట, విడాలు కొట్టి వంట చేసేసాడు. ఎందుకని, ఒకవేళ ఏ కారణము చేతనైనా 12 అలకులు అంటే 300 ఎకరంలో గల భూస్వామి, ల్యాండ్ లాట్, 3000 ఏకర్స్ ఉన్నటువంటి వ్యక్తి, భూస్వామి. ఒకవేళ మరలా అలాంటి ఆశ కలుగుతుందేమో, అలాంటి శరీర ఆశ కలుగుతుందేమో, అలాగే వాటిని చూసి ఈ నేత్రాశ వలన మళ్ళా వెనక్కిపోదాం అనుకుంటానేమో. అందుకని వాటన్నిటిని ఏం చేశాడంట అంటే. అలాగే దేవుని బిడ్డలారా, చాలా శ్రేష్టమైన పిలుపు. ఆలోచించండి. ఇక అపోస్తలులు విషయంకి వస్తే మీ అందరూ తెలుసంటే, గలిలయ సముద్రం దగ్గర వలలు కడుక్కుంటూ బాగు చేసుకుంటూ ఉన్నారు. అని వెంబడించండి అనే మాట ఒక్క మాట విన్నారు. అవన్నీ విడిచిపెట్టారు, ప్రభువుని వెంబడించారు. పిలుపు, వెళ్ళు, దేవుని పిలుపుతో వెళ్ళాలి. అది కష్టమైనా నష్టమైనా, నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, నిన్ను ద్వేషించినా, నీ అనుభవంలో అనుభవై, నీ ప్రేమలో ప్రేమై, నీ వాక్యంలో వాక్యమై, నీ ప్రార్థనలో ప్రార్థనై 100% నేను విడిచిపెట్టినా పర్వాలేదు. దేవుడు స్తోత్రములు, హల్లెలూయా. నువ్వు వెళ్ళు అని చెప్పాను. అది పిలుపు, అది పిలుపు. దిస్ ఇస్ కాల్ డివైన్ కాల్. దేవుని పిలుపు, వెళ్ళు. తర్వాత దేవుడు పిల్లారా, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి. వెళ్ళమన్న మాట బాగుంది, బాగుందా లేదా? వీళ్ళే కథ వెళ్తున్నారు కదా పూజ, కదేనమ్మా కదా, బాగుందా కదా? బాగుందా? ఎక్కడ వెళ్ళాలి? వెళ్ళమన్న మాట వాస్తవమే. మొట్టమొదట దేవుడు క్షమించండి, అబ్రాముతో మాట్లాడినప్పుడు ఎక్కడికి వెళ్ళవాలో తెలియదు, కానీ దేవుడు పిలిస్తే కనుక వచ్చేసాడు. ఆ స్థలం ఏంటో తెలియదు, ఆ ప్రాంతం ఏంటో తెలియదు, ఎలాంటి మనుషులు ఉంటారో తెలియదు, ఏ విధమైన వ్యక్తులు ఉంటారో తెలియదు. అది ఆ స్థలము, ఆ ప్రాంతము, అదెంతయు ఏ విధంగా ఉందో తెలియదు. ఎరుగకయే
అండర్లైన్ చేసుకోవచ్చు మీరు ఆ మాటను. ఆదికాండం 12వ అధ్యాయంలో ఎదుగుతుంది బయలుదేరాయి. చూసారా? రెండోదిగా చూసినట్లయితే అబ్రాము జీవితంలో అతనికి అసలు పాదం పట్టే స్థలమే లేదంటే అక్కడ. కానీ దేవుడు ఇచ్చేసాడు, అలాగా సాగాడు. నువ్వు కూడా అలాగా సాగాలి. ఆలోచించండి. చూపిస్తాడు ఆయన, చూపిస్తాడు దేవుని బిడ్డలారా. కనుక నువ్వు వెళ్ళు, నిశ్చయముగా ఆయన తోడై ఉంటాడు. నీ నోట్లకు నోరై ఉంటాడు, నీ మాటకు మాటై ఉంటాడు దేవుని బిడ్డలారా. అంతే. ఆ తర్వాత ఆయన ఏర్పాటు కూడా చాలా గంభీరమైనది. పిలుపు ఎంత గొప్పదో ఏర్పాటు కూడా అంత శ్రేష్టమైనది. అవునా? దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగము ఇశ్రాయేలీయులు. ఆ జనాంగంలో నువ్వు కూడా ఉంటావు. నువ్వు ఏర్పాట్లో ఉన్నావో లేదో ఒకసారి కించిత్ ఆలోచన చేస్తావు. ఆలోచన చేస్తావు. దేవుని బిడ్డలారా, పొమ్మన్నారు కదా అని చెప్పేసి పోవటం కాదు. పిలుపు ఎంత అవసరమో దేవుని యొక్క ఏర్పాటు కూడా అంతే ముఖ్యమని గ్రహించు. ఆ తర్వాత మూడవదిగా వెళ్ళు. నిజమే, ఈ రెండూ నీకున్నాయి. వెళ్ళు, బాగానే ఉంది. ఎలా వెళ్ళాలి? సూటు బూటు గీటు అన్నింటిలో వెళ్ళలా? ఏమండి, ఎలా వెళ్ళాలి అంటే అలాగ వెళ్ళాలా? వాగ్దానంలో చేత పట్టుకుని బయలుదేరాలి. దేవుడి స్తోత్రం. దేంతో వెళ్ళాలి? దేవుడు నీతో ఏమేమి మాట్లాడి ఉన్నాడు, నీ యొక్క ప్రారంభ దశలో, నీ ప్రారంభ సేవ అనుభవంలో దేవుడు నీకు జీవితంలో ఏమేమి వాగ్దానాలు చేశాడు. నా మట్టుకైతే నేను పులిపెట్టు మీద చెప్తున్నాను, కోకొల్లలో చేశాడు దేవుడు వాగ్దానాలు. కనుక దేవుడు బిడ్డలారా, వాగ్దానాలు పట్టుకుని వెళ్ళు. కనుక ఆలోచించండి. వాగ్దానాలు చేత పట్టుకోవాలి. వెళ్తాం అంటే వెళ్తాం కాదు. దేవుని బిడ్డలారా, వాగ్దానాలతో శ్రేష్టమైన దేవుడు నమ్మదగిన వాడు. వాగ్దానం చేసిన ఎలాంటి దేవుడు? మన దేవుడు నమ్మదగిన దేవుడు. వాగ్దానాలకు మర్చిపోయే దేవుడు కాదు. నీ కష్టకాలము నష్టకాలంలో ఎవరు ఉన్నా లేకపోయినా సరే అన్ని విషయంలో వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుని నేను అక్కడి నుంచి ఎత్తుపట్టే దేవుడు. నరులెల్లరూ నన్ను విడచినను, సముద్రుల్ని కృషించినను, నాడు లేకపోయినా పడలేదు. నిన్ను పిలిచిన దేవుడు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టడం. నేను ఏర్పడుతున్న దేవుడు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టడం. నీ పట్ల వాగ్దానం చేసిన దేవుడు ఒక్క చేయడు. నమ్మదగిన దేవుడు నీ పట్ల ఉన్నాడు. అంటే వెళ్ళు,
వీటన్నిటిని పురస్కరించుకొని వెళ్ళు. ఎంత దూరమైనా వెళ్ళు, ఎందాకైనా వెళ్ళు. అలా నీ హస్తం పట్టుకుని నడిపించాడు దేవాలయం. దేవుని బిడ్డలారా, ఆలోచించు, ఆలోచించు. కనుక వెళ్ళాలి, వెళ్ళు, మంచిదే. ఇలాంటి అనుభవాలతో వెళ్తున్నావా? ఇలాంటి అనుభవాలతో వెళ్తున్నావా? ఏమండి, ఈ అనుభవంలో లేనప్పుడు చాలా కష్టతరం. ఒకవేళ కాడి కింద పెట్టే పరిస్థితుల్లో నీకు వచ్చినా వీటన్నిటిని పురస్కరించుకుని నీ యాత్ర సాగుతుంది కనుక నేను సమస్యలుగా అనేక ఎత్తుపట్టే దేవుడు నీ పక్షంగా అంటాను. కనుక నేను వెళ్ళు, ఈ తిరిగా వెళ్ళు. అతను వెళ్ళే వారిని పంపు, మంచిదే. ఇలాగ అన్ని విషయంలో సంసిద్ధంగా ఉన్నారా? ఈ విధంగా అన్ని విషయంలో దేవుని యొక్క చిత్తానికి అప్పగించుకొని వారి వారి జీవితాలు త్యజించి సజీవ యాగంగా దేవునికి అప్పగించుకొని వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే పంపించండి. నేను వెళ్తానంటే కారణంగానే వెళ్తాం కాదు, పంపిస్తున్నాం సరిగా. ఒకవేళ నీ యొక్క సమీపను బట్టి పంపించిన దేవునికి అవమానం జరుగుతామంటాయి. సేవ అంటే గావుకి ఆకలేసేది కాదు, చాలా బలమైనటువంటిది. నువ్వు కరిగిపోవాలి, నువ్వు కరిగిపోవాలి. అందుకని క్రీస్తు దాస్ గారు ఒక పాట పాడారు కదా, నీ చేతిలోనా అవును. ఇలాగా దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క బలిష్టమైన హస్తములో ఇలాగ నువ్వు వరగాలి, కరగాలి, ఒదిగొదిగి ఉండాల్సిందే. కనుక వెళ్ళు, మంచిదే. వెళ్ళే వాళ్ళు పంపు. ఎలాంటి అనుభవంతో పంపు. ఏ ఇది లేకుండా ఎలాగ పంపిస్తావు? ఏ ఇది లేకుండా ఎలాగ వెళ్తావు? ఆలోచించండి. కనుక వీళ్ళ పంపినప్పుడు ఎలా పంపాలి, ఎక్కడికి పంపించాలి? చదువు ఓషియా గ్రంథం 2వ అధ్యాయం. ఓషియా గ్రంథం 2వ అధ్యాయము. ఎన్నడూ మన వీడు 10-12 అయితే చదవండి. 10-12 వచ్చిన చదవ 10వ అధ్యాయము. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను
పోత మీరు పోయిడి. ఎంతగా అమ్మా? యెహోవాను వెతుకుటకు ఆ. ఇదే సమయము కనుక ఆ. ఆయన ప్రత్యక్షమై ఉమ్. మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఆ. ఇది వరకు ఎన్నడను దున్నని ఆ. బీడు భూమి దున్నుడి. అది ఇది మనకు ఎన్నడూ దొరకని బీడు భూములు. ఇది మనకు ఈ మాట దాంట్లో డ్రైవ్ చేసుకోవాలి. తెలుగు బిడ్డలారా, ఇది మనకు వినండి. ఇది మనకు అంటే ఇంత ముందు నీ సేవ అనుభవంలో, నీ ప్రారంభ సేవ అనుభవంలో ఎవరు అక్కడికి వచ్చి హెచ్చరించకుండా, ఎవరు దేవుని గురించి చెప్పలేదు అనుకోండి, అక్కడ ఎక్కడ కూడా ఏ విత్తనటువంటి ప్రాంతాలు ఉన్నవే అక్కడికి వెళ్ళాలి. పునాది మీద పునాదులు వేసిన చోట నువ్వు పునాది వేసిన బొమ్మ అయ్యా పరిశీలించుకో. నో, దేవుడు నీకు జీతం ఇవ్వాలి, దేవుడు నీకు బహుమానం ఇవ్వాలి. వెళ్ళు లేదా వెళ్ళమని పంపించాలి. ఎక్కడ పంపించాలి? ఏ ప్రాంతంలో పంపించాలి? ఏ స్థలాలు పంపించాలి? ఎన్నడూ దున్నాలి. ఇది వరకు ఆ మాట మర్చిపోవద్దు. ఇది వరకు చాలా మంది వ్యవసాయకులు పాడుబడిన బంజరు భూములు అంటారా? అవి అంటే విస్తారమైనటువంటి భూములు. అక్కడ ఏది వేస్తే ఫలించదు అని విడిచిపెట్టబడినటువంటి స్థలం భూములు. ఇక దాని మీద ఏ ఒక నాగలు పెట్టి దున్నితే గొప్పతాలు లేవు. అది వేస్ట్ అవుతుంది. విత్తనం వేసినా వేస్ట్, దున్నినా ఉపయోగం లేదు అని అనుకుని దాన్ని నిరుపయోగముగా విడిచిపెట్టినటువంటి భూములు ఉన్నాయి. వాటిని ఏమన్నారు చెప్పండి? బంజరు భూములు అన్నారు. అసలు చెప్పండి ముందు ఏమన్నారు? బంజరు భూములు అన్నారు. ఇప్పుడు ఆ బంజరు భూములు అనేవి ఇంతకు ముందు దున్నలేదు, ఇంతకు ముందు విత్తనం వేయలేదు, ఇంతకు ముందు సాగుబడి చేయలేదు. అక్కడికి వెళ్ళవయ్యా, అక్కడ పంపించవయ్యా, వెళ్ళే వాళ్ళ పంపించు అని చెప్పేసి దేవుని ఆజ్ఞ. దున్ను చోట నువ్వు దున్నడం ఏంటి? విత్తనమే వేసిన చోట నువ్వు విత్తనమే ఇది పెద్ద బ్రహ్మాండమా? ఏబిసిడి లెక్క నుంచి ఆ లెక్క నుంచి పునాది వేయబడినంటే అనుభవాల్లో ఉండి నువ్వేదో పైన పోస్తానంటే ఎలాగా? ఏమండి ఆలోచించు. ఎన్నడూ దొన్నలు బీడు భూములు ఉన్నాయే దేవుడు మీకు చూపించగలిగితే, దేవుడు ఒక దర్శనలో కళలో లేకపోతే స్వరంతో నీకు మాట్లాడినట్టు అనుభవాలు నీకున్నట్లయితే చూపిస్తాడు. ఆయన ఖచ్చితంగా చూపిస్తాడు. నాకు 85లో ఈ పిల్లలు నాకు చూపించాడు, స్వరం వినిపించండి. నేను కోట్ల మంది ప్రజల్లో కూడా నేను చెప్పగలను. అంతే. ఏమన్నా 3వ రోజు స్టేజ్ మీద నేను చెప్పాను. అప్పుడే ప్రొఫెసర్ రిలీజ్ అయిన తర్వాత దెబోరా అని పిలిచిన మాట నేను చెప్పాను. దేవుడు నేను నా సేవ ప్రారంభ దినాల్లోనే దేవుడు నన్ను దెబోరా అని పిలిచాడు. అవును దెబోరాకు ప్రత్యేకమైన లక్షణాలు ఉంది. ఇప్పుడు కాదండి ధ్యానించడానికి. ఆలోచించేటువంటి ప్రియులారా, నేను ఆశ్చర్యపోయాను. నా దేవుడు నా ప్రారంభంలో సేవానుభవంలో నా దేవుడు నన్ను పిలిచాడు. నిజంగా ఏం ద్వారా పిలిచాడే? నిజంగా మనసు ఎరిగిన దేవుడు, హృదయాలు చూస్తున్న దేవుడు, సర్వం ఎరిగిన దేవుడు. దేవుడికి స్తోత్రం అని నేను సంతోషించాను. అందుకనే వెంటనే ఆ ప్రాప్స్ అయిపోయిన తర్వాత మాట్లాడాను నేను. అందుకని అవునా, ఒక్కళ్ళ వాగ్దానాలు 1 కాదు 2 కాదు. అందుకని ఈ రోజున ఎవరు ఉన్నా లేకపోయినా ఆ దేవాది దేవుడు ఇక నన్ను నిలబెట్టిన్నాడు. యేసు నన్ను ప్రేమించినాడు, యేసు నన్ను ప్రేమించినాడు. ఎంతమంది శత్రువులు ఆయన నన్ను ప్రేమించినాడు. ఎంతమంది శత్రువులు ఆయన నన్ను ప్రేమించినాడు. యేసు నన్ను ప్రేమించినాడు.
నా దేవుడు నాకు ఇచ్చాడు నా జీవితంలో. అవును, నన్ను పిలువటమే కాకుండా ఏర్పాటు చేసుకున్నాడు. స్వయంగా దేవుడు ఆకాశం నుండి దిగి వచ్చి నాకు అభిషేకం చేశాడు. కొత్త మాస్టర్తో మాట్లాడుతూ ఆకాశం తెరవబడింది. నేను చూస్తున్నాను ప్రార్థనలో నా దేవుడు దిగి వచ్చే తెల్లటి మహిమ గల వస్త్రములతో అత్త బలిని అనుగ్రహించుకుని నన్ను అభిషేకించాడు. అవును, ఆ రోజు నుండి ఈ రోజుగా నా దేవుని యొక్క సందులో నేను అభిషిక్తురాలిగా ముందంజ వేస్తూనే ఉన్నాను. దేవుని స్తోత్రం. అంతే. అందుకనే వారం చెప్పాను, మీ అభిషేకం ఆ నవ్యకి రావాలి అక్క అని చెప్పేసి తన ఇద్దరు అదే మాట్లాడారు. అలాగే నష్టపేట అమ్మాయి కూడాను, ఆ సురేఖ ఆ పోయినసారి వచ్చినప్పుడు కూడాను, అమ్మ మీ అభిషేకం నా మీదకి రావాలమ్మా అని అడిగింది. దాని బిడ్డారా అభిషిక్తులు ఎంత అభిషిక్తులు దేవునికి స్తోత్రం. కనుక దేవుని యొక్క సన్నిధిలో ఇలాగా ఎన్నడూ ఉన్న భూమిలో ఇది వరకు దున్నలా విత్తనం వేయలా, దున్న లేదు, నీరు పెట్టలేదు, విత్తనం వేయలేదు, అక్కడ ఫలించలేదు. ఆ భూమి ఎందుకు దేవుడే చూపిస్తాడు, దేవుడే చూపిస్తాడు. తగిన దర్శనం ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ మీ అందరూ కూడా. అవును, ఇక్కడ ఉన్న మీ అందరూ కూడా. అవునా కాదా గంటల మరిమా? అవును. నేను వచ్చిన కొత్తలో గంటల మరి కూర్చొని ప్రార్థన చేస్తాను. ఏమండి ఇప్పుడు కూడా సత్యమే, కాకపోతే క్రమంగా రాదనే కానీ, ఏమండి క్రమంగా రాదనే కానీ సజీవని సాక్ష్యం. నేను ఈ ఊరు వచ్చిన కొత్తలో గంటల మరింపు కోసం ప్రార్థన చేస్తుంటే కరివేపాకు ఒక్క బాగా చక్కగా ఎగుతుంది, మంచి సువాసన కలిగి. దేవుని స్తోత్రం. మంచిదే కానీ కాకపోతే రాదు. అమ్మా ఏం చేయదు. ఆహా, ఊర్లో వెళ్ళి 10 రోజులు 15 రోజులు నెల రోజులు ఉండమంటే ఉండటమండి. అప్పుడు సబ్బులు ఉంటాయి, అప్పుడు బాగానే ఉంటుంది. దేవుని బిడ్డలారా ఆలోచించండి. చెబుతున్నాడు ప్రభు వస్తున్నాడు. అందుకనే పోలిగదంటాడు. రోమ రాసిన పత్రిక 12వ అధ్యాయం క్షమించండి 12 కాదు 15వ అధ్యాయం రోమిల్ రాసిన పత్రిక 15వ అధ్యాయం 21 కలిసి ఉంటాయి. చదవండి. నేనైతే మరి ఒకరి పునాది మీద కట్టకుండా నిమిత్తము. అది మరి ఒక నేనైతే పోలిగా అంటున్నాడు, సొంతగా చెప్తున్నాడు, ఆత్మతో మాట్లాడుతున్నాడు. నేనైతే మరి ఒకరి పునాది మీద కట్టకుండా నిమిత్తం ఆయనను కూర్చిన సమాచారం ఎవరికి తెలియజేయబడలేదు. వారు చూతురనియు వినని వారు గ్రహితురనియు వ్రాయబడిన ప్రకారం క్రీస్తు నామం ఎరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలనని మిక్కిలి ఆశ గలవాడనై ఉండి అలాగున ప్రకటించి తిని. అంతే. చూసారండి, ఎక్కడ క్రీస్తు నామము బయలుపరచబడలేదు, భార్యంగా పరచబడలేదు, ఎక్కడ ఆ యొక్క వాక్యమైన వ్యక్తులు వెచ్చబడలేదు, ఆ బీడు స్థలాలకి నన్ను పంపించి అన్నారు అని చెప్పే వాళ్ళు. దేవుని స్తోత్రం. కట్టబడిన పునాది మీదనే కథనం. జాగ్రత్త పుస్తమా, పునాదులు రకాలు ఉన్నాయి, బయలు రంగంలో చాలా రకాలు ఉన్నాయి. అన్ని చూపించుకొని 2 రకాలు చూపిస్తాను. మొదటి రాష్ట్ర పత్రిక 3వ అధ్యాయం త్వరగా తీయాలి. మొదటి రాష్ట్ర పత్రిక 3వ అధ్యాయం 10 చదువుకుంటాం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుల వలె పునాది వేసి తిని. అది నేర్పరి అయిన శిల్పకారుల వలె. ఒక్క నిమిషం నాకు చూడండి. అందులో శిల్పకారి ఒక రాయిని చెక్కేవాడు, అది పనికిరాని రాయి, అది చాలా ధూళి ఇంకా రకరకాలుగా ఉన్నటువంటి మురుగుతో ఉన్నటువంటి రాయి. ఈ శిల్పి అలాంటి దాన్ని ఎంచుకున్నాడు. తన ఆలోచన అంతయు, తనకున్న ఐడియాలజీ
ఆ లోపల ఏమేమైతే అతనికి ఉన్నటువంటి ఆ ఆలోచన ఎంతైతే ఉన్నదో, ఇది చెక్కాలి, ఎలా చెక్కాలి, ఏ తీరుగా చెక్కాలి అని ఎంతైతే తన మనసులో ఊహ అయితే ఉన్నదో, తనంత ప్రకారంగా ఆ పడిపోయి పాడైపోయి దుమ్ము కొట్టి ధూళితోనూ మస్తుతోనూ ఉన్నటువంటి ఈ రాయిని చక్కగా ఏం చేసాడంట? చెక్కి అన్న నేర్పరి అయిన శిల్పంగా. దేవుని బిడ్డలారా, అలాగా ఉండాలి దేవుడి సేవకుడు. దేవుని యొక్క సేవా పద్ధతి ఎన్నడుతున్న భూములకు పోవాలి. దేవుడు చూపించిన స్థలములకు వెళ్ళాలి. కష్టమైనా, నష్టమైనా, చావైనా, బ్రతికైనా, ప్రేమించకపోయినా, ద్వేషించినా. ఎంత ద్వేషించండి, నీకే పట్టింది. ఒకరోజు దేవుడు చూసుకుంటా. ఎప్పుడు ఆ శిల్పిని కార్డు వలె అతనంతా దాన్ని చెక్కేశాడంట. అనేక మంది హైదరాబాద్ సలార్జంగ్ మ్యూజియంకి వెళ్ళినప్పుడు అక్కడ రిబ్కా స్టాచ్యూ చూశాను. నేను చాలా మందిని ప్రోత్సహించాను. ఇప్పుడు అది మరి బోధిస్తున్నారో లేదో నాకైతే తెలియదు. అక్కడ బైబుల్ గ్రంథంలో ఏ తీరుగా అయితే ఉన్నదో రిబ్కా డేట్తో సహా రాశారు. మనం మెచ్చుకోదగింది ఏమిటంటే, చెక్కిన ఆయన మంచిగా చెప్పిన మాట వస్తున్నాయి, కానీ ఆ వెయిల్ ఉంటే ఆ వెయిల్ చాలా పలుచగా ఉంది. ఆ యొక్క స్టాచ్యూకు ఆ వెయిల్ చిక్కబడిన తీరు ఎంత అంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆ తిరిగా సొంపుగా చూడటానికి నిజమే మనిషినా అన్నట్టుగా చెక్కబడింది. అలాగే ఒక పునాదులు వేస్తున్నప్పుడు దేవుని యొక్క చిత్తం ఎంతో ఉందో తెలుసుకో. దేవుని యొక్క ఒక ఆలోచన ఎంతో తెలుసుకో. ఎన్నడుగున్న భూములకు వెళ్ళు, అడుగు పెట్టు. పిచ్చి మొక్కలు, కలుపు మొక్కలు, అమ్మ చిక్కుముకి రాడుతోను. అంతేకాదు, నాగజముడు, బ్రహ్మజముడు ముళ్ళు ఉంటాయి, వాటి కంటే గను బలుగా కష్టం ముళ్ళు ములుస్తాయి. బంజు భూముల్లో ఇలాంటివన్నీ ఉంటాయి. అవన్నీ ఓపికతో వాటన్నిటిని కూడా దున్ను. ఏం చేయబడాలి? దున్నాలి. ముళ్ళు మామూలు ముళ్ళుగా. అందుకే ఎస్కేల్తో దేవుడు చెప్పాడు, 2వ అధ్యాయంలో వచ్చిన మాట ఉంటుంది, చదవాలి. ఎస్కేల్ 2:5 త్వరగా తీయండి. 2:5 అని చెప్పానా? నరపుత్రుడా, నువ్వు బ్రహ్మదండి చెట్లలోను ముళ్ళ తుప్పల్లో లేవు. అంతే, అలాంటి ప్రాంతాలకు నువ్వు వెళ్ళు. బ్రహ్మదండి చెట్లు ఎంతంత పడవంటే ముళ్ళు. మనుషులు మాటలు కావచ్చు, మరొకటి కావచ్చు, అలాంటి వ్యక్తులు కావచ్చు. వెళ్ళు. ఎన్నడున్న భూములు పునాది వేసిన చోట నువ్వు వేయటం ఏంటండి? విత్తనం ముందు ఆ చోట ఎదిగి ఫలించినట్టయితే ఏ చోట నువ్వు విత్తనం వేసేది ఏమిటండి? దేవుని యొక్క సన్నిధిలో బలా నమ్మకమైన దాసురాలు అనిపించుకోవడానికి సంసిద్ధంగా ఉండాలి. దేవుడు కోరుకుంటున్నాడు విలువైన శ్రేష్టమైన పునాది. శిల్పి కారణం వలె వేయాలి. ఇక్కడ ఉండదు. త్వరగా వేసేసారు. చదవండి అమ్మాయి. 3వ అధ్యాయం 10 నుంచి చదివారు. చదవమన్నానా? అది శిల్పి కాండవల పునాది వేస్తుందనే కాకుండా మరొకడు దాని మీద కట్టుచున్నాడు. ఎంత బాధాకరం సంగతి. ఏమండి, దానికి విలువ ఎక్కువ, వేసిన దాని మీద కట్టడం విలువ ఎక్కువ. మీరు చెప్పండి అయ్యా. శిల్పి కాండవల పునాది వేసిన దాని మీద నువ్వు కట్టావనుకో, దీనికి ఎక్కువ, దానికి ఎక్కువ జీతమా? మొదట వేసిన దానికి ఎక్కువ జీతము. ప్రతిఫలము
అత్యున్నతమైన బహుమానం. దాని మీద మరియు ఒకడు కట్టుతున్నాడు. చదువు. ఎవడే ప్రతివాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలను. ప్రతివాడు ఎలాగో కట్టుతున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలి. కట్టిన దాని మీద నువ్వు కట్టం పెద్ద లెక్క కాదమ్మా. అయ్యా, ఎక్కడ దేవుడి నామము తెలియలేదు అన్ని జనాంగం దగ్గర వెళ్ళిపో, అన్ని ఎద్దకు వెళ్ళిపో. అక్కడ దేవుని నామం ప్రకటించు. దేవుడు కోరుకుంటుందని. అవును, ఒక పాస్టర్ వచ్చి ఇంటికి ప్రార్థన చేస్తే మళ్ళీ పోటీగా నువ్వు పోవటం ఎందుకమ్మా? ఎందుకంట ఏమండి, ఏమంటారు? ఇది సేవ, ఇది దేవుడి పిలుప, ఇది దేవుడు చేసిన వాగ్దానమా? వెళ్ళు లేక వెళ్ళేవాడిని పంపించు. మాట వాస్తవమే. ఎలాంటి వాడిని పంపించాలి, ఏ విధంగా ఉంటే పంపించాలి, ఎలాంటి స్థలాలు పంపించాలి. ఎన్నడూ దుండని వీడు మొమ్మలు. అవును, రకరకములతో ఉండిపోయింది ఆ భూమి. పొరయములే భూమి, ముళ్ళు, పొలుగక్కసి ముళ్ళు, చిక్కుముక్కి రాళ్లతోనూ విషకరమైన నాగు పాములు తిరుగుతున్నాయి. బొసు పట్టే త్రాసనాలు తిరుగుతున్నాయి. కొండ మీద తిరిగే అమ్మా సేళ్లు, బంట్ల గబ్బలు తిరుగుతున్నాయి. వీటన్నిటిని కూడా ఛేదించాలి. వీటన్నిటిని కూడాను పటాపంచలు చేయాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. నీ సేవా అనుభవం, నీ వాగ్దానాల అనుభవం, నీ దేవుని యొక్క పిలుపు అనుభవం ఇలాగ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు చెప్తాడు, పాత పాట ఉంది. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుమయ్యా. ఇలాగా ప్రార్థన చేసి దేవుని పిలిపేమిటో కలిగించి పరిశీలించి ఎక్కడ వెళ్ళాలి, అబ్రాములాగా తెలియని ప్రాంతము నీకు వెళ్ళాలి, చూపిస్తాడు ఆయన. వాగ్దానంలో సంతరించుకొని గట్టిగా పట్టుకొని దైవ చట్టాన్ని గట్టిగా ఎదిగి సాగిపో, ఎక్కడికి సాగిపో. ఎన్నడుతున్నది వీడి మొగల. ఇంతకుముందు ఎవరు పోలేదు, దాన్ని టచ్ చేసిన వాళ్ళు లేరు, దర్దాపులకు వెళ్ళిన వాళ్ళు లేరు. ఒకవేళ వెళ్ళినా సుధామొగ మొదలాగా ఉందేమో. ఒకవేళ వెళ్ళినా గది ద్రాక్ష మలిసిందేమో, పిలిచి ద్రాక్ష కాడు ద్రాక్ష ఉన్నదేమో. భయపడి ఉంటారు. అవును, దేవుని బిడ్డలారా, మన ప్రవీణ్ పగడాలు గారిని హత్య చేసిన తర్వాత ఒక దైవజనుడు పేరు చెప్పను అందరికి ఇచ్చారు. వాళ్ళకు స్టేటస్ పెట్టారు, భయపడే సువార్త ప్రకటించకుండా ఉండాలేమో.
దేవుని నామమున గట్టిగా ప్రకటించాల్సిన సమయం ఇది అని చెప్తున్నారు. అలాగే దేవుని బిడ్డలారా, దేవుని చిత్తము, దేవుని పిలుపు నేను దిగదాచను. నేను అడవిలో సరలేదు, నిరాశ పడదు కదా. అనేక పరిస్థితులు నీకు ఎదవలసి వస్తాయి. అంతే, అయినా పర్వాలేదు. పునాది వేసి కట్టుతున్నవాడు ఆ పట్టుతనాన్ని ఏదో ఒకసారి పరిశీలించుకోవాలంట. నాకేదో కదు త్వరగా ముగిస్తా, మొదటిగా వస్తుంది. చదవమన్నానా తప్ప అమ్మా? వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడనూ వేయలేరు. అది అంతే, వేయబడిన పునాది తప్ప మరి ఒకరు దాన్ని వేయనేరబడ్డదు. అంతే. ఈ వాక్యం మర్చిపోతున్నారు అనేకులు ఈ వాక్యంగా చూడటం లేదు. అవును, జనం బయలుదేరారు. వాక్య అనుభవం ఉందో లేదో తెలియదు, దేవుని పిలుపుందో లేదో తెలియదు, దేవుని వాగ్దాన్ని సంతరించుకుని చేతపట్టుకుని వెళ్తున్నారో తెలియదు. ప్రతి ఒక్కరి ఇప్పుడు దినంలో అనకూడదుగా అనాల్సి వస్తుంది. దేవుని బిడ్డ విమర్శించను కానీ బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరు సేవకులు అంటే అంతే. ఒకసారి ప్రశ్నించుకో, నీ జీవితంలో గమ్యం ఏదో ఒకసారి గమనించు అనే పాట ఉంటుంది. వచ్చమ్మా, నీకెందుకు వచ్చు? నీ జీవితంలో గమ్యం ఏదో పడుకుని నేను చెప్పాను. మైగిలిసు పాట పాడు, లేకపోతే అవి అందుకని పౌలు గారు రెండు చెప్పారు. అయితే ఇంకా యేసు ప్రభు చెప్పిన పునాదులు కూడా ఉంది, ఇంకా కొన్ని పునాదులు ఏమి టచ్ చేయట్లేదు, టైం అవుతుందని. పౌలు గారు చెప్పింది మాత్రమే 2 పునాదులు కొంచెం టచ్ చేద్దాం. చదువుకెళ్ళకో. ఏమండి బయట తీసుకోమ్మా, బయట తీసుకోమ్మా. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గట్టి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడను. అంతే. ఆలోచించండి ప్రియులారా, వాని పని కనపడుతుంది. ఆ పని తగిన ఫలితము దేవుడి దగ్గర ఇవ్వబోతున్నాడు. బంగారము, వెండి, వెలగల రాళ్లతో అవన్నీ శ్రేష్టమైన ఆత్మలు, వడ్ల గింజలు, మెరికలు. ఇప్పుడు రావట్లేదు బియ్యం, వేరే పరిస్థితి ఇప్పుడు రావటం లేదు. గతంలో మిల్లు నుండి బియ్యం తీసుకువస్తే ఏరుకోవాలి. ఏం కనపడతాయి? వడ్ల గింజలు. వాటిని ఏమన్నారు? మెరికలు. మెరికలు అంటే అర్థము గట్టి గింజలే, కాకపోతే పొట్టుకోవాల. ఏం పర్లేదు, అంతే, గట్టి గింజలే. అంతే. ఎలాగా ఉంటుంది నీ సేవ జీవితం? ఎలాంటి గట్టి గింజలు? గురుగులు ఎంతకాలం విత్తుతావు? గురుగులు ఎంతకాలము ఉంటాయి? ఏ అనుభూతం గురుగులు పెంచుతావు? గురిగే టేస్ట్, స్వీట్ అండ్ టేస్ట్. పెరుగులు అంత మనందరూ తెలుసు, చదవద్దు. ఆలోచించాయి ఇలాగా చెబుతున్నాను. బంగారం, వెండి, వెలగల రాళ్ళతో వేసినట్టు ఒక పునాది అయితే 2వ పునాది కింద రాయబడి ఉంది. చదువు, త్వరగా. ఎందుకమ్మా మూసేసి? ఆ దినమున దానిని
ఉంచుదును. ఆ. అది అగ్ని చేత బయలుపరచబడును. 12 చదువు. ఎవడైనా పునాది బంగారం కాకుండా కట్టి ఎవడైనా ఈ పునాది మీద ఆ. బంగారము, ఆ. వెండి, ఉమ్. వెలగల రాళ్ళు, ఆ. కర్ర, ఉమ్. గడ్డి, కర్ర కట్టి పొయ్యకాలు ఉమ్. మొదలైన వాటితో కట్టిన కట్టిన ఎడల వారి వారి పని కనపడును. అంతే. కర్రెందుకు పనికి వస్తుంది? పూలో పెడితే కాలిపోతుంది. గడ్డతో పనికి వస్తుంది, తుస్సుమంటుంది. ఒక మంట అయితే మంటుంది కానీ ఏమంటే ఏమవుతుంది? బూటైపోతుంది. ఎందుకంటే ఆలోచించండి. బంగారము, వెండి, వెలగల రాళ్లతో వేసిన పునాది శ్రమమైన పునాది. సియోనులో యెహోవా పునాది వేసిన వాడు ఆయనే. దేవుని బిడ్డలారా, ఆ పునాది స్టాండర్డ్ చాలా శ్రేష్టమైన పునాది. బంజర భూములు దున్ని ఇలాంటి పునాది దున్నేటప్పుడు వెనక చూడవద్దు, దున్నుకుంటూ ముందుకెచ్చు. దేవుని బిడ్డలారా, ఆలోచించు. మార్కు సువార్త మార్కు గారు రాశారు. మార్కు అంటే అర్థము హేమ సుత్తే. అంటే అర్థం ఏమిటి? సుత్తి అంటే మనుషులు తలకాలు పగలగొట్టలేదు, హృదయాలను బ్రద్దలు చేసిన సుత్తే. వాక్యం అనే సుత్తే. దేవుని బిడ్డలారా, అలాగే ఈరోజు వాక్యము ద్వారా పునాది మీద పునాది వేసేవేమో పరిశీలించుకోవాలి. కర్ర, గడ్డి, కొయ్యి కాదు ఓపెన పోతున్నాయి. నువ్వు చనిపోయిన తర్వాత దేవుడు నీకేం బహుమానం ఇవ్వాలి? నేను ప్రతి 2 నెలలకు ఒకసారి మన సంఘంలో ప్రార్థనా కుటీలు పెడుతున్నాను. ఎందుకంటే డబ్బులు ఎక్కువ అవుతాయి. నాకేం పని లేక కాదు. దేవుని బిడ్డలారా, దేవుని రాతలకు విడిచిపెట్టకూడదు. ఎవరు కూడా విడిచిపెట్టకూడదు. ఆ నరకం తప్పించబడాలి. దేవుని కొరకు శక్తివంతులై ఆయన సందులో నిలబడాలి అనే ఉద్దేశమేనండి. ఎంతమందికి అర్థమైందో నాకు తెలీదు, అర్థం కాలేదో నాకు తెలీదు. ఒకవేళ ఇష్టం ఉందో లేదో తెలీదు, ఇష్టం కాలేదో నాకు తెలీదు. ఏది మాత్రం నాకు తెలీదు. నాకు పట్టిన పిచ్చి అంతా ఒకటే. నా పిచ్చి నాకే ఆనందంగా, మీకు కాదుగా. అవునా కాదా చెప్పండి? నా పిచ్చి మీరే చెప్పండి అమ్మా. అక్క మీ పిచ్చి మీకే ఆనందం అని చెప్పండి. చెప్పలేదా? చెప్పండిలే, చెప్పండి అమ్మా, చెప్పండి. దైవాలు చెప్పండి. అక్క నీ పిచ్చి నీకే ఆనందం అంతేనా? అది ఒక బ్రదర్ నిజమేనా? చూసారా? బాగా అర్థం చేస్తున్నాడు బ్రదర్. అవును, నాకున్న ఒక పిచ్చి ఏమిటంటే పిలవబడకూడదు. నరకం తప్పించబడాలి. దేవుడు ఎదుటి శక్తిమంతులై నిలబడాలి అనేది ఓ తాపత్రయం. అవునండి, అందుకని పిలుస్తున్నాను కానండి. నాకు ఇతర ఏమీ లేదు ఆధారం. ఎట్లుండో వచ్చి వాళ్ళు పడతాయి అనేది లేదు నాకు. అవును, ఆలోచించండి. అయినా సరే ఎందుకు ఏర్పాటు చేస్తున్నానంటే మీరెవరు నశించిపోకూడదు, మీరెవరు తాగకూడదు. ఇన్ని భయంకర పరిస్థితులు ఇప్పుడు వచ్చేస్తాయి. కొన్ని ఇవన్నీ ఎత్తు మన దేశానికి పాకిస్తాన్కి యుద్ధం జరుగుతున్న సంగతి తెలుసానికి తెలిసిన వాళ్ళ చేతులు ఎత్తండి. నిజంగా తెలుసా? మన దేశానికి పాకిస్తాన్ జరుగుతుందని తెలుసా అండి? ఆయన అమాయకులు ఏమైనా ఉంటే చేసేదేం లేదు. ఏమండి? 2 సంవత్సరాల పైన రష్యాకి యుద్ధం జరుగుతుంది. దాటిపోయింది 2 సంవత్సరాలు కూడా. ఇప్పటికీ కూడాను అది శ్మశానుభూమిగా మిగిలిపోయింది. ఇప్పుడే నేను ఎప్పుడు దాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేసేటప్పుడు ఏమడుగుతానో తెలుసా దేవుణ్ణి? ఒక అమ్మక సమయం అందు నెబుకద్నెజరు చేతిలో బబులోను రాజా నెబుకద్నెజరు చేతిలో యెరూషలేము ఎలాగైందో అలాగా అయింది ప్రభు. ఎప్పుడైనా దేవుని చిత్తమైతే సమాధానం చెప్పొచ్చి వాళ్ళు అది కట్టబడినట్టు సహాయం చేయమని ప్రార్థన చేస్తాను. ఆలోచించండి ప్రియులారా. అలాగే ఇజ్రాయేలు హమాస్
ఇప్పటికే తగులుకుంటుంది. అది తెలుసా? అదేనా తెలుసా అండి? అవును. ఇంకా ఎన్ని జరగాలో, ఇంకెన్ని పరిస్థితులు మారిపోవాలో, భీకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాం మనం. అవును, ఇప్పుడు పాకిస్తాన్ కూడాను అమ్మ మన ఇండియా మీదకి వచ్చేది కనుక ముఖ్య పట్టణాలు సర్వనాశనం కాబోతున్నాయి. హైదరాబాద్ ఒకటి, నాకు తెలిసి విజయవాడ కూడా అనుకుంటున్నా. ఇక ఢిల్లీ తెలిసిందనుకో, ఏమండి రాజధానులు అనబడి వాటి మీద వేసేస్తాడు. భయంకరమైన భీకర పోరు జరగబోతున్నది. ఆలోచించండి. ఇలాంటి పరిస్థితులు మనం చవి చూస్తున్నాం. ఒకసారి ప్రశ్నించుకో. ఇవన్నీ జరగాల్సిందే. ప్రభు రాబోతున్నారు. నువ్వు నశించకుండా ఉండటానికే ఇవన్నీ రేపు దేవుడు తప్పులు పెట్టి అడగబోతున్నారు. అతి స్థితి నువ్వు విడుదల కావాలని దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపించి ఇలా జరుగుతున్నాయని గ్రహించు. దేవుని బిడ్డలారా, అందరూ నన్ను వీడు మొగలుతున్నారు. కష్టమైన, నష్టమైన, ప్రాణాపాయమైన, కరిగిపోయిన, ఒరిగిపోయిన, ఎవరెవరు నిన్ను ద్వేషించినా పర్వాలేదు, సాగిపో. అలాంటి భూమిలో వెళ్ళగల రాయల్ బంగారము, వెండి శ్రేష్టమైన వారితో కొనాలి. దీనికి రెట్టింపు బహుమానం కొనాలి. బల నమ్మకమైన దాసురాలా అనిపించుకుని సమయం వచ్చేసింది. కర్ర గడ్డి కుయ్యి కాదు ఒక తగలబడిపోతుంది. దాని ఫలితం ఏముంది? పునాది మీద పునాది కట్టబడతాం. దేవుని బిడ్డలారా, ఆలోచించు. అందుకే 12 మంది అపోస్తలులు పునాది మీద పునాది కట్టకుండా ఇలాగ వారి జీవితంలో త్యాగపడకుండా ముందంజ వేస్తున్నాయి. త్యాగపడకుండా వేస్తున్నాయి. అపోస్తల పౌలు గారు మాత్రమే ఒక అన్నిజనాన్ని కొరకు పరిగెత్తాడు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క చివరినాల్లో మన మేతీరులో ఏ పునాదిలో కట్టబడతాం. కన్నడ జన్మని బీడు భూములు దున్నినటువంటి అక్కడ పునాది వేస్తుంది. దానిలో నువ్వు ఉన్నావా? వాక్యానుభవంతో దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాక్యాన్ని నిలలేని బావులు ఎంతకాలం ఎదుగుతాం? పేతురు గారు అంటాడు. ఒకసారి చూద్దాం. 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం. 2వ పేతురు 17వ వచనం. వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి పట్టుకొని పోవు మేఘములై ఉన్నారు. అంతే. చూడండి, వీరు మాకు కాలాంతకాలము సిద్ధపరచబడి అంతే. నీరు లేని బావులు ఎందాకెళ్తావు? నీళ్ళు లేవు. పత్తి అయితే ఉన్నది, గావుకి అక్కడేసే ప్రాంతం ఉన్నదేమో. ఏమండి, పేరుమేముంది. అందుకే నేను ఆ దైవజనుడు దాపుగా వాట్సాప్లో చిన్న మెసేజ్ పెట్టా. వాక్యము లేని సంఖ్యముల కోకలలో వీళ్ళు దేవుని రాజ్యంలో ఇప్పుడు నిలబడలేదు అని పెట్టారు. ఇప్పుడు వాక్యం అవసరమైనదే. ఈ వాక్యంతో నువ్వు ముందంజ వేస్తున్నావా? నిలలేని భాగం ఉపయోగం ఏముంది? లోతైతే ఉన్నది. ఓ మాకు అంత భక్తి అండి, మాకు అంత వచ్చు, అంతా తెలుసు. ఏంటి నీకు తెలిసేది? గాలికి కొట్టుకుని పోవు. ఏ మేఘం అంటది? వర్షింపని మేఘం. ఓ భలే వస్తాయండి. ఈరోజు వర్షం బాగా రావచ్చు అంటున్నారు. ఏదో వెళ్ళిపోయింది, గాలి కొట్టుకుపోయింది. ఇంతే నీ ఆత్మీయం చెప్తాం. ఎంతకాలం కొట్టుకుపోతావు? నువ్వేపు నాది. నీ స్థితి ఏమిటి? ఇప్పుడైనా కళ్ళు తెరవు. ప్రభు వస్తున్నాను. తెలుగు బిడ్డలారా, ఎన్నడుతున్నారు వీడు ఊగులు తన్నగలిగే శక్తి నీకున్నదా? ఉన్నదా? ఆలోచించండి. దున్నేటప్పుడు కష్టంగా ఉంటుంది, చాలా ప్రయాసంతో ఉంటుంది, వేపకరంగా ఉంటుంది. కొన్ని పరిస్థితులకు అనుకూలించవు. దుఃఖముతో చాలా చాలా అనేక పరిస్థితులు నీకు ఎగసపడుతూ ఉంటాయి. అయినా ఆ భూమిని దున్నుతున్నప్పుడు
ఇవన్నీ ఉంటే ఒక ఎత్తు, దేవుని ఆత్మ నీ పక్షంగా ఉండి నాగలనే వాక్యంతో నువ్వు తిరుగుతున్నప్పుడు నీ పట్ల దేవుని ఆత్మ ఎంతో ఆనందం, ఎంతో సంతోషం, తీయనే ఆయన కృపను నువ్వు అనిపిస్తూ ముందుకు సాగుతావు. అందుకే నీలోనే ఆనందం, నీలోనే సంతోషం అంట. పాడు ముగిస్తా. నీలోనే ఆనందం, నీలోనే అవును పాడాలి, పాడాలి. పరిస్థితులను అనుభవించవలసి వచ్చిన ఒక ప్రక్క దేవుడి యొక్క సంతోష ఆనందంలో నేను నోటి నిండా ఉంటాను. ఆలోచించండి, ఇజ్రాయేలీలు బబులోను దేశం చెరలో ఉన్నప్పుడు వారు విడుదలైన తర్వాత ఒక లిస్టు ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఎజ్రా గ్రంథంలో 2వ అధ్యాయం అంతా కూడాను, మొదటి అధ్యాయం అంతా కూడాను ఎంతమంది రిలీజ్ అయ్యారో అక్కడ రాయబడి ఉంటుంది. దేవుని బిడ్డారా, వాళ్ళందరూ కూడాను సంతోషంతో బయటకు వచ్చి వారి నోట నిండా నవ్వుందంట. ఏముందంట? 70 సంవత్సరములు జైల్లో ఉండటం అంటే ఒకసారి మీరు ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. దేవుని బిడ్డారా, ఈ రోజున అనేక మంది దైవజనులు బ్రతికిపోతున్నారు వెయ్యి రాక. ఆ 70 సంవత్సరాలు అంటే మాట్లాడింది. అలాగే దేవుని బిడ్డారా, 70 సంవత్సరాల తర్వాత వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ సంతోషం ఆనందం వ్యక్తం చేస్తూ మా నోట నిండా ఏముందంట? నవ్వు ఉన్నది. కష్టం తర్వాత, ఒక నష్టం తర్వాత, ఒక కష్టం తర్వాత, ఒక ప్రయాస తర్వాత, ఒక నిందల అవమానం తర్వాత, అనేక పరిస్థితుల జీవితంలో ఎదుర్కొంటున్న తర్వాత ఉన్నతమైన అత్యున్నతమైన ఫలితాలను చూస్తావు. దేవుని స్తోత్రం. అంటే ఈ అనుభవం కనుక వస్తే నీకు ఎన్నర్థం బీటుకుండా దున్నుతావు. పునాది మీద ఇక పునాది వేయావు అంతే. ఎవరెవరియో తెచ్చిపెట్టుకుంటే ఉపయోగం ఏముందండి? వాళ్ళ కాపులు అంటారా? అనదో దావీదుతో దేవుడు మాట్లాడి నా గొర్రెలు అనబడిన ఇజ్రాయిల్ మీద కాపులుగా నేను నియమించుకున్నాను అన్న. ఎంత గొప్ప దేవుడు! కాపులు లేని గొర్రెల వల్లే ఉన్నారు, ఇటు కాపులు నియమించాను. ఎన్నడగన్నాడు బీడు భూములు నువ్వు దున్నగలిగింది. దేవుని బిడ్డలారా, నువ్వు వెళ్ళు. నీకు ఓపుకుంటే ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని దేవుని పిలుపు పొంది అన్ని విషయంలో దేవుని చిత్తాన్ని కనుగొని
దేవుని యొక్క కృపలో నువ్వు వెళ్ళగలిగితే వెళ్ళు. లేదంటే ఇలాంటి అనుభవం కలిగిన వాళ్ళని, ఇలాంటి పరిస్థితి ఉన్న వాళ్ళని, ఇలాంటివన్నీ కూడా అందిపుచ్చుకున్న వాళ్ళు ఎవరైనా నీ దృష్టికి కనిపిస్తే నువ్వు పంపించు. ఆలోచించండి ప్రియులారా. ఏమండి, మన బ్రదరు మాట్లాడతాడని నేను అనుకోలేదండి, అస్సలు నేను అనుకోలేదు. అంతకుముందే ఆ నవ్య అమ్మ రండి పైకి రండి, నేను లాస్ట్లో వస్తాను, మీరు వెళ్ళండమ్మా, ఆల్టర్నేట్ కాళ్ళప్పుడు నేను వస్తాను పైకి, పర్లేదు మీరు వెళ్ళండి అమ్మ. సరే, ఇంకా ఆల్టర్నేట్ కాళ్ళప్పుడు నేను బయటకు వెళ్ళాను, ప్రార్థన నడిపిస్తున్నాను. అయితే నేను నా గురించి మాట్లాడతానని నేను ఎప్పుడు ఎక్స్పెక్టేషన్ చేయలేదండి. దేవుడు బిడ్డలారా, దెబోరా అని పిలిస్తే సంతోషించాను. నన్ను ఒకనొక టైం ముందు దేవుడు దెబోరా అని పిలిచాడు. ఈ బ్రదర్లో నుండి దేవుడు ఆత్మ మాట్లాడిందే అని చాలా సంతోషించాను. దేవుడు బిడ్డలారా, అప్పుడు ఆ యొక్క ప్రాఫెసీ స్ట్రాంగ్ గా బలంగా వచ్చేసింది బయటికి. అవును, ఎంత గొప్ప ఇదండి. అవును కనుక కార్యక్రమం దేవుడు త్వరలో నెరవేరుస్తాడు తప్పకుండా. అవును, దేవుడు ఎరిగిన వాడు, మనసు తిరిగిన దేవుడు, యథార్థవంతుల బలపరచగా యెహోవా కన్ను. అవును, దేవుడు బిడ్డలారా, ఆయన బిడ్డల్ని ఎప్పుడు చెరిగించి పెట్టడు. కనుక నమ్మకమైన దేవుడు మన పట్ల ఉన్నాడు. ఆయన లంచం పుచ్చుకునేవాడు కాదు, అపరాధు నిరపరాధి నా తీర్పు తెచ్చడు, పక్షపాతం కంటే కాదు. అలాంటి దేవుడు నేను కలిగి ఉన్నాను, అలాంటి దేవుడు నేను కలిగి ఉన్నాను, పొందుకొని ఉన్నాను. నేను ఆయన బిడ్డగా జీవిస్తున్నాను, ఆయన దానిలో ఉన్నాను, ఆయన సొత్తుగా నేనున్నాను ఈ రోజున. అంతే. అందుకనే ఈ రోజున నా జీవితం ఇలాగ ముందని జీవిస్తామన్నది. ఎవరు ఉన్నా లేకపోయినా నాకేం బాధ లేదండి. అవును, డోంట్ కేర్ అనుకుంటాను, వెళ్ళిపోతున్నా, నేను సాగిపోతున్నా. ఏముందంటమ్మా, అదేదో రీసెంట్లో పాట రిలీజ్ అయింది కదా, 2-3 ఏళ్ళు అయినటువంటి సాగిపోతున్నాను పాట ఉంటే, అది కాదు సరే. కనుక అలాగ సాగిపోతున్నా. దేవుడు బిడ్డలాగా, దేవుడు గొప్పవి బలమైన వాగ్దానాలు ఉన్నాయి నా పట్ల. ఎప్పుడు ఏ సమయంలో ఏ విధంగా నెరవేర్చాలో ఆయనకు బాగా తెలుసు. నీలాంటి నాలాంటి దేవుడు కాదు. తగిన సమయం వస్తున్నది, వచ్చేస్తుంది అంతే. కనుక దేవుని బిడ్డలను ఆలోచించండి. ఎన్నడూ నన్ను భూమి విడుదల దున్నాలి అంటే ఎలాంటి అర్హతలు కావాలి. వీటి ప్రకారంగా మన జీవితంలో అలాగ సాగిపోతే శుభప్రదంగా ఫలప్రదంగా అమ్మ రేపు చనిపోయినా అక్కడ ఉన్నతమైన బహుమానం తీసుకుంటాం. దాని కొరకు వేగిపడు సాగిపో. తుచ్చమైనవి, తాత్కాలికమైనవి, అప్పటికప్పుడు అల్ప సంతోషకరమైనవి, మెప్పించేవి వద్దు. తుచ్చి అనంటే వాటిని చూసి వద్దు. కనుక దేవుడు నీ కొరకు చాలా ఉన్నతమైన సిద్ధపరిచాడు. వాటి కొరకు నువ్వు సాగిపో. అలాగుంటున్నావా? నువ్వే పునాదిలో కట్టబడ్డావు, ఎన్నడూ వెయ్యబడినాయి పునాదిలో ఉన్నావా? ఉంటే దాన్ని అలాగుండావో లేదు పరిశీలన చేసుకుని రేపు అక్కడ వచ్చినప్పుడు ఎక్కడ పెట్టడానికి మనందరూ సంస్కృతంగా శక్తి వారమై దేవుడితో నిలబడటానికి మనం ఎలా తిరిగా ఉన్నామో చర్చించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యం దీవించిన గాక. ఆమె ప్రార్థన చేసుకుంటారు.